హలో అండి, నేను మీ డాక్టర్ అనుష రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం చాలా కామన్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ట్యూబల్ బ్లాక్ అంటే మనకి ట్యూబ్ టెస్ట్ హెచ్ఎస్జీ చేసిన తర్వాత కొంతమందికి ట్యూబల్ బ్లాక్ అని వస్తుంది. సో ఇలాంటి వాళ్ళకి ఒక పెద్ద డౌట్ ఉంటుంది. ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు ల్యాప్రోస్కోపీ చేసుకుని ట్యూబ్స్ రీఓపెన్ చేయించుకొని దాని తర్వాత ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ప్లాన్ చేయాలా, లేదు అని అంటే డైరెక్ట్గా ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్ళాలా? సో ఇలా కామన్ డౌట్ అనేది మన బ్రెయిన్లో ఉంటుంది. సో ఎలా వెళ్తే అసలు ఫస్ట్ ట్యూబల్ బ్లాక్స్ అనేవి ఎందుకు ఉంటుంది? సో ఇలాంటి వాళ్ళకి ఎటువైపు అంటే ట్యూబ్ ల్యాప్రోస్కోపీ చేసుకుని ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వెళ్తే బెటరా, లేదు అంటే డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్తే బెటరా అన్న టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. యూజువల్గా మనం ట్యూబల్ ఫంక్షన్ ఎలా ఉంటుంది అన్నది ఫస్ట్ మాట్లాడుకుందామండి. ఇది గర్భసంచి, ఇటు ఇటు ట్యూబ్స్ ఉంటాయి, ఇటు ఇటు ఎగ్ బ్యాగ్స్ ఉంటాయి. ఇది హస్బెండ్ వైఫ్ కలిసే ప్లేస్. ప్రతి ఫీమేల్కి నెలసరి వచ్చినప్పుడు ఎగ్స్ అనేవి 6 to 8 ఎగ్స్ అనేది అండాశయాలలో వస్తుంది. సో పీరియడ్ యూజువల్గా ఎగ్ అనేది 10 to 15 days లోపల పెరిగి రిలీజ్ అయ్యి ట్యూబ్లలోకి వచ్చి ఆగుతుంది. ఆ టైంలో హస్బెండ్ వైఫ్ కలిసి ఉంటే స్పర్మ్స్ అనేవి పైకి వెళ్ళి ట్యూబ్లో ఉన్న ఎగ్ తోటి కలిసి ఇక్కడ బేబీ అనేది తయారీ అవుతుంది. సో ఫాలోపియన్ ట్యూబ్స్లో మనకి ఎగ్ రావడము, స్పర్మ్ రావడము, బేబీ తయారీ అవడము, ఇనీషియల్ 4 days బేబీ పెరగడం అనేది మనకి ట్యూబ్స్లో జరుగుతుంది. సో ట్యూబల్ బ్లాక్ ఉన్నప్పుడు ఈ ఎగ్ ఇట్ రావడానికి కానీ, స్పర్మ్ ఇట్ రావడానికి కానీ, బేబీ తయారీ అవ్వడానికి కానీ మనకి యూజువల్గా ఆ ఛాన్స్ అనేది కంప్లీట్గా జీరో ఉంటుంది. సో ఈ ట్యూబల్ బ్లాక్స్ ఎలా డయాగ్నోస్ చేస్తాము అని అంటే మనకి హెచ్ఎస్జీ అనే టెక్నిక్, అంటే పొట్టకి ఇక్కడ నుంచి వాటర్ ఫ్లూయిడ్ డై పంపించి ఈ ట్యూబుల్ గుండా వస్తుందా లేదా అన్నది పొట్టకి ఎక్స్రే తీస్తారు. దీన్ని హెచ్ఎస్జీ అంటాం. సెకండ్ ఈజ్ ఎస్ఐఎస్, అంటే ఇది స్కాన్ తోటి చేసే టెక్నిక్. ఇక్కడ నుంచి మనం నార్మల్ సెలైన్ పంపించి ఈ ట్యూబ్స్ గుండా నీళ్లు పడుతుందా లేదా అని చూసే టెక్నిక్, దట్ ఈస్ స్కాన్. కొంచెం అంత తక్కువ పెయిన్ ఉంటుంది. థర్డ్ ఈజ్ లాప్రోస్కోపీ, విచ్ ఇస్ గోల్డ్ స్టాండర్డ్. లాప్రోస్కోపీలో ఏంటి అని అంటే మనకి పొట్టలో నుంచి ఒక కెమెరా పంపించి దీంట్లో మనకి అసలు ఫస్ట్ ట్యూబ్ బయట నుంచి చూసినప్పుడు ఎంత హెల్దీగా ఉంది, ట్యూబల్ మొటిలిటీ ఎలా ఉంది, ట్యూబ్స్ నిజంగానే మూసుకుపోయి ఉన్నాయా. యూజువల్గా మనకి హెచ్ఎస్జీ చేసినప్పుడు 10 మందికి ట్యూబల్ బ్లాక్ ఉంటే యూజువల్గా 6 members-కి 7 members-కి మాత్రమే బ్లాక్ ఉంటుంది. రిమైనింగ్ 3 to 4 members-కి మనం భయంతో బిగుసుకున్నప్పుడు కూడా ట్యూబల్ స్పాజంలోకి వెళ్ళి తెలుసుకొని ఉన్నా కూడా బ్లాక్ ఉన్నట్టు మనకి అబ్నార్మల్ రిపోర్ట్స్ ఉంటాయి. సో మనం ల్యాప్రోస్కోపీ చేసుకున్నప్పుడు యూజువల్గా ఈ ట్యూబ్ నిజంగానే బ్లాక్ ఉందా లేదా, ట్యూబల్ అడేషన్స్ ఏమైనా ఉన్నాయా, అంటే అతుకులు, ట్యూబ్ ఎందుకు బ్లాక్ ఉంటుంది యూజువల్గా బయట నుంచి ఏమైనా అతుకులు తయారీ అయినప్పుడు. అతుకులు ఎందుకు తయారీ అవుతాయి అంటే యూజువల్గా మనకి ప్రయర్ సర్జరీ ఏదైనా జరిగినప్పుడు, ఎండోమెట్రియోసిస్ లాంటి కండిషన్ ఏదైనా ఉన్నప్పుడు, ఇన్ఫెక్షన్స్ లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు యూజువల్గా అతుకులు తయారీ అయ్యి ట్యూబ్ కింక్ మడతలాగా పడి బ్లాక్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. ఇలాంటి కండిషన్స్లో మనకి ల్యాప్రోస్కోపీ చేసినప్పుడు ఆ అతుకులన్నీ తొలగించినప్పుడు యూజువల్గా సక్సెస్ రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ థింగ్ ఈజ్ ట్యూబో ఓవేరియన్ రిలేషన్షిప్, అంటే ఈ ట్యూబ్ ఎగ్ అనేది పక్కనే ఉండాలి. లేదు ఏదైనా కారణాల వల్ల ట్యూబ్స్ అతుకడం వల్ల ట్యూబ్స్ పక్కన ఎగ్ ఓవేరి దూరంగా ఉన్నప్పుడు కూడా ఈ రిలీజ్ అయిన ఎగ్ ట్యూబ్స్లోకి రాకుండా ఉండేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ల్యాప్రోస్కోపీ చేసినప్పుడు ఇలా ట్యూబో ఓవేరియన్ రిలేషన్షిప్ కరెక్ట్గా ఉందా లేదా అన్నది చూసుకొని మనం ఏమన్నా అతుకులు ఉంటే తొలగించి యూజువల్గా ఆ రిలేషన్షిప్ కరెక్ట్ చేసినప్పుడు కూడా సక్సెస్ రేట్స్ ఎక్కువగా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. థర్డ్ థింగ్ ఈజ్ ఇంటర్నల్ బ్లాక్స్ ఏమన్నా ఉన్నాయా. సో ఇలాంటి ఇంటర్నల్ బ్లాక్స్ ఉన్నప్పుడు మాత్రము మనకి యూజువల్గా ట్యూబ్ అనేది 3 layers-లో ఉంటుందండి. ఔటర్ లేయర్, మధ్యలో మస్కులర్ లేయర్, లోపల సీలియరీ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. సో మనకి యూజువల్గా సీలియా అనేవి ఇలా ఉంటాయి, అంటే మనకి ముక్కులో, చెవులో ఎలా అయితే సన్నటి హెయిర్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయో ట్యూబ్లో కూడా అలాంటి హెయిర్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. ఈ ఎగ్ ఇట్ వచ్చినప్పుడు ఈ స్ట్రక్చర్స్, ఈ హెయిర్ లాంటివి యూజువల్గా ఇటు సైడ్ బీట్ అవుతాయి. సో ఎగ్ అనేది ఇటు వస్తుంది. స్పర్మ్ వచ్చినప్పుడు ఇటు సైడ్ మూవ్ అవుతాయి. అదే పిండం తయారీ అయినప్పుడు మళ్ళీ సీలియా అనేవి ఇటు సైడ్ కొట్టుకున్నప్పుడు పిండం జారి గర్భసంచిలోకి రావడం అనేది జరుగుతుంది. సో ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ మనకి ఈ బ్రష్ లాంటి స్ట్రక్చర్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. సో ట్యూబ్ ఓపెన్గా ఉన్నా కూడా అది చేసే పనితీరు అనేది తగ్గుతుంది.
సెకండ్ స్టేజ్లో ఈ మజిల్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో ఈ మజిల్ ఎఫెక్ట్ అయినప్పుడు మనకి యూజువల్గా ట్యూబ్ ఓపెన్ ఉన్నా కూడా ఆ మస్కులర్ కాంట్రాక్టిలిటీ తగ్గి అక్కడ పిండం వచ్చిన ఎగ్ స్పర్మ్ కలవడానికి ఇబ్బంది అవుతుంది. పిండం తయారీ అయినా కూడా అది తిరిగి వచ్చి గర్భసంచిలోకి వచ్చి ప్రెగ్నెన్సీని ఇచ్చే తత్వం అనేది తక్కువగా ఉంటుంది. సో చాలామంది పిల్లలు లేని కపుల్స్కి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నా కూడా అన్నీ నార్మల్గా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రావడం అనేది ఇబ్బంది అవుతుంది. సో ఇలాంటి వాళ్ళకి వన్ ఆఫ్ ది రీజన్స్ ఏంటి అని అంటే ట్యూబ్ ఓపెన్ ఉన్నా కూడా అది చేయాల్సిన పని అంటే ఎగ్ స్పర్మ్ కలవడము, పిండం తిరిగి గర్భసంచి రావడం, ఇలాంటి దాన్ని చేయాల్సిన పని కూడా అది చేయకుండా ఉండడం. సో సెకండ్ స్టేజ్లో ఇలా సన్నటి జాలి లాంటి అతుకులు తయారీ అవుతాయి. ఈ అతుకుల్లో నుంచి మనం ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు నీరు అనేది వస్తుంది, ఎగ్ స్పర్మ్ అటు ఇటు పోతాయి, కానీ తయారీ అయిన పిండం పెద్దదిగా ఉంటుంది కాబట్టి పిండం ఆ అతుకులలో చిక్కుకొని ప్రెగ్నెన్సీ అనేది రాకుండా ఉండడము, లేదంటే ట్యూబ్స్లో రావడము, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయ్యి అది అక్కడే అతికి పగిలిపోయి ప్రాణం మీదకి వచ్చేదానికి కూడా అవకాశాలు ఉంటాయి. థర్డ్ స్టేజ్లో కంప్లీట్గా ఇక్కడంతా అతుకులు ఉంటాయి. సో ఇలా ల్యాప్రోస్కోపీ చేసినప్పుడు ఇంటర్నల్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే, సన్నటి అతుకులు ఉంటే మనకి యూజువల్గా అది కూడా మొదటి భాగంలో ఉంటే చిన్న క్యాథెటర్ పాస్ చేసి దీన్ని క్లియర్ చేసేదానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఎంత క్లియర్ చేసినా కూడా ట్యూబ్ అనేది దాని ఒరిజినల్ ఫంక్షన్ ఎంత మటుకి రీగెయిన్ అవుతుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సో మనకి ట్యూబల్ బ్లాక్ ఉన్న వాళ్ళకి చాలామందికి ఏంటనంటే మనం ట్యూబ్స్ రీఓపెన్ చేసినా కూడా దాని ఫంక్షన్ ఎంత మటుకి రీగెయిన్ చేపిస్తామో అన్నది ఒక క్వశ్చన్ మార్క్. సో యంగ్ ఏజ్ ఉంది, ఓవేరియన్ రిజర్వ్ బాగుంది, హస్బెండ్ స్పర్మ్ బాగుంది, మిగతా అన్ని పారామీటర్స్ బాగున్నాయి, ఓన్లీ ట్యూబల్ బ్లాక్ ఉంది, ఇలాంటి వాళ్ళకి ల్యాప్రోస్కోపీ చేసుకుని ట్యూబ్స్ ఏమన్నా ఎక్స్టర్నల్ అడిషన్స్ ఏమన్నా ఉన్నాయా, ట్యూబ్ ఓవేరియన్ రిలేషన్షిప్ కరెక్ట్గా ఉందా, ఇంటర్నల్ అడిషన్స్ ఏమన్నా మైల్డ్గా ఉన్నాయా, ఇలాంటివి క్లియర్ చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ న్యాచురల్గానో చిన్న ట్రీట్మెంట్స్లో ప్లాన్ చేసుకున్నప్పుడు సక్సెస్ రేట్స్ అనేవి బాగుంటాయి. లేదు ఇంకా ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంది అంటే ఆడవాళ్ళకి ఏజ్ ఎక్కువగా ఉంది, ఎగ్ రిజర్వ్ తక్కువగా ఉంది, లేదు స్పర్మ్ పారామీటర్స్ కూడా యావరేజ్గానే ఉన్నాయి, తక్కువగా ఉన్నాయి, ఇలాంటి పారామీటర్స్తో పాటు ట్యూబల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి ల్యాప్రోస్కోపీ కన్నా డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు సక్సెస్ రేట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇదండి ట్యూబల్ బ్లాక్ గురించి ఇన్ఫర్మేషన్. ఫర్దర్ ఏదైనా క్వైరీస్ ఉంటే ప్లీజ్ గెట్ బ్యాక్ టు us, విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. థ్యాంక్ యూ.